గ్రూప్ బ్రీడింగ్స్ ఇవి ఫోర్ సెట్ ఆఫ్ ర్యాక్స్ ఉన్నాయి, చూస్తున్నారా, కనిపిస్తుంది అందరికీ. సో ఇదేంటంటే గ్రూప్ బ్రీడింగ్లో మనం 50 జాతులు ఒకేసారి వేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 50 pairs ఒకేసారి మానిటర్ చేయడం చాలా కష్టమైన పని. అది ఏ బోర్డు సిక్ అయింది, ఏ బోర్డు రికవరీ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయలేం. ఈవెన్ ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా కానీ ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది న్యాచురల్గా. సో మనం ఏంటంటే గ్రూప్ బ్రీడింగ్ అంటే ఒక సెట్ ఆఫ్ పేర్స్, ఒక 10 pairs, ఒక 12 pairs, అది ఒక యూనిట్ లాగా మనం తీసుకుందాం. ఆ 10 pairs 50 pairsని డివైడ్ చేసుకుంటాం. 12 pairs 12 pairs 12 pairs అట్లాగా. సో అప్పుడు ఏంటంటే మనం మానిటర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో వాటిలో ఏదైనా సిక్ అయిందా మనం డివైడ్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. అది ఒక సెకండ్ పార్ట్. అది ఇంకోటి ఏంటంటే మనం కేజెస్ రెడీ చేసుకున్న తర్వాత గ్రూప్ బ్రీడింగ్లో అడల్ట్ పేర్స్ ఎప్పుడూ తెచ్చుకోకూడదు. సెమీ అడల్ట్స్ కలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. కేజ్ సైజెస్ మినిమం 10 pairsకి మినిమం సైజు 5x5x5, లెంగ్త్ 5, హైట్ 5, విడ్త్ 5 మినిమం. అది దానిపైన మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. జస్ట్ మినిమం ఫర్ 10 pairsకి మనం చేసుకుందాం. సో అదేంటంటే 10 pairsకి తగినట్టుగా ఉంటుంది అది. సో సెమీ అడల్ట్స్ మనం కలెక్ట్ చేసుకుంటాం. ఒకే ఏజ్ గ్రూప్ ఇన్ ది సెన్స్ 6 months to 8 months అనుకుందాం. సో ఓకేనా, అది ఏజ్ గ్రూపు మనం ఫస్ట్ కలెక్ట్ చేసుకొని మనం ఇంట్లో పెట్టుకొని, సో అవన్నీ ఒక గ్రూప్లోనే పెట్టాలి, ఇండివిజువల్గా పెట్టకూడదు. మళ్ళీ అన్నీ ఒక గ్రూప్లో పెట్టి ఒక 3 months మన ఫీడింగు మనం ఏం కైండ్ ఆఫ్ ఫీడ్ ఇస్తాము, ప్లస్ ఫస్ట్ మార్నింగ్ ఉంటుంది కదా, డిఫరెంట్గా ఉంటుంది కదా, సాఫ్ట్ వుడ్ ఇస్తాం, ఈవినింగ్ సీడ్స్ ఇస్తాం, అట్లా ఉంటుంది కదా. సో ఎవరు పద్ధతిలో వాళ్ళు ఏం ఫీడ్ ఇస్తారో ఆ 3 months ఏదైతే బోర్డు అడల్ట్ అవుతుందో ఆ టైంకి, ఈ సెమీ అడల్ట్ నుంచి అడల్ట్ అయ్యే టైంకి ఫీడ్కి మన వెదర్ కండిషన్కి మనం పెట్టే ఫుడ్ పద్ధతికి బోర్డు అలవాటు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడల్ట్ అయ్యే స్టేజ్లో ఏదైతే 12 months వస్తుందో బోర్డు ఆల్మోస్ట్ అడల్ట్ అయిపోతుంది. ఆఫ్రికన్ బోర్డ్స్ గురించి అడల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇమీడియట్గా బాక్స్ అనేది ప్రొవైడ్ చేయకూడదు. ఫస్ట్ మిస్టేక్ అది. ఇమీడియట్గా బాక్స్ అవాయిడ్ చేయొద్దండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇమీడియట్గా చేసినప్పుడు. సో అది నేను చెప్తాను మీకు మళ్ళీ. సెమీ అడల్ట్స్ నుంచి అడల్ట్ అయ్యే స్టేజ్లో మనం ఫీడు అంతా గ్రూప్లో పెట్టుంటాం కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం పెయిరింగ్ చేసుకోవాలి. పెయిరింగ్ అన్ని గ్రూప్లో ఉంటాయి, వాటిలో ఏది మేలు ఏది ఫీమేల్ ఎవరికి తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 9 months to 10 months ఏజ్ వచ్చిన తర్వాత మనం మేల్స్ ఫీమేల్స్ డివైడ్ చేయాలి. ఫస్ట్ 50 pairs మనం కలెక్ట్ చేసుకుంటాం. సో 50 pairsలో ఒక 3 months 4 months మనం ప్రాపర్ ఫీడ్ ఇచ్చి అడల్ట్ బోర్డ్స్ అయిపోతాయి. సో మన కండిషన్లోనే ఉంటాయి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డివైడ్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఒక 1 month గ్రూప్లో, ఇది నేను చెప్పేది 1 month మేల్స్ ఫీమేల్స్ డివైడ్ చేసుకున్న తర్వాత ఒక 1 month వాటిని సపరేట్గానే ఫీడ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. సపరేట్గా ఫీడ్ చేసిన తర్వాత ఒక 1 or 2 months తర్వాత మనం నెస్టింగ్ అనేది ఎట్లా, పార్ట్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, బాక్సెస్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, డిఫరెంట్గా ఉంటుంది. సో మనం చూస్ చేసుకోవాలి. ఫస్ట్ నెస్టింగ్ బాక్స్ పెట్టుకోవాలా, పార్ట్ పెట్టుకోవాలి. మనం నెస్టింగ్ బాక్సే పెట్టుకుంటాం, కొంతమంది పార్ట్స్ పెట్టుకుంటారు. సో నేనేంటంటే నెస్టింగ్ బాక్స్ ప్రిఫర్ చేస్తాను. ఎందువల్ల అంటారా, ఇప్పుడు నెస్టింగ్ బాక్స్ అనేది పార్ట్ పెట్టుకుంటాం. ఒక ఆఫ్రికన్స్కి మినిమం 5 chicks వస్తాయి, ఆర్ 4 or 6 కూడా వస్తాయి. అదేంటంటే మనం పార్ట్ స్పేస్ చిన్నది ఉంటుంది, ఎంత పెద్ద పార్ట్ పెట్టినా అవి హ్యాచ్ అయిన తర్వాత 5 పిల్లలు ఎగ్జాంపుల్ తీసుకుందాం, 5 పిల్లలు ప్లస్ అవి కాకుండా పేరెంట్స్ 2 ఉంటాయి. ఆ పార్ట్లో 5 + 7 పక్షులు ఒక పార్ట్లో ఉంటే కంపల్సరీ డ్యామేజ్ అనేది ఫామ్ అవుతుంది. మనకి అవుట్పుట్ అనేది రాదు. ఎందుకంటే మనకు ఆ పిల్లలు ఏదైతే మనకి 5 పిల్లలు హ్యాచ్ అయినా కూడా ఆ ప్రాబ్లం అనేది అక్కడ మనం లాస్ అవుతాం. ఏది తొక్కడం కానీ, కంజెస్టెడ్గా ఉండడం కానీ, ఆ గ్రూప్లో ఏంటంటే బయటికి దూకేస్తాయి, ఏంటంటే ఇరుగ్గా ఉంటాయి. సో అదేంటంటే బయటికి దూకేస్తాయి. సో మనం ఏంటంటే బాక్సు, సపోజు ఆఫ్రికన్ బోర్డ్కి మనకి కొన్ని బాక్సెస్ సైజెస్ ఉంటాయి, దానికి కాక్టైల్ బాక్స్ ప్రిఫర్ చేసుకుంటాం. సో స్పేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది లోపల, అదొకటి. కాక్టైల్ బాక్స్ మనం పెట్టుకుందాం ఇప్పుడు మన కాన్సెప్ట్లో. కాక్టైల్ బాక్స్ పెట్టుకున్నప్పుడు ఆఫ్రికన్ బోర్డ్స్ ఏదైతే మనం డివైడ్ చేసుకున్నామో మేల్స్ ఫీమేల్స్, నెక్స్ట్ మేల్స్ ఫీమేల్స్ 50 జాతులు పట్టుకొని చెక్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. కొంతమంది ఏంటంటే DNA చేసుకోవచ్చు, DNA టెస్టెడ్ చేయించుకునే వాళ్ళు ఉంటారు. కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండేవాళ్ళు ఏంటంటే మనం పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు. వాటిల్లో
బ్రీడ్ అయ్యేటివి ఉంటాయి, బ్రీడ్ అవ్వని కూడా ఉంటాయి. మేల్స్ ఫిమేల్స్ డివైడ్ చేస్తాం. వాటిలో ప్రాపర్ మేలు ప్రాపర్ ఫిమేలు మనం పెయిర్ చేయాలి. గ్రూప్ బ్రీడింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాపర్ మేలు ప్రాపర్ ఫిమేలు మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కొత్త బోన్లోకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎట్ ఎ టైం ఇంట్రడ్యూస్ చేయాలి. 10 ఫిమేల్స్ని 10 మేల్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు విత్ ఇన్ 2 వీక్స్లో ఆల్రెడీ అడల్ట్ అయ్యి హీట్లో ఉంటాయి, పెయిరింగ్ రెడీగా ఉంటాయి, అగ్రెసివ్గా ఉంటాయి. సో నెక్స్ట్ బాక్స్ అప్పుడు ఇవ్వకూడదు ఇమీడియట్గా. సో ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ కేజ్ మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రూప్లో వేసినప్పుడు ఫైటింగ్ అనేది జరగదు. ఎందుకంటే సెమీ అడల్ట్ నుంచి అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఒకదానికి అటాకింగ్ అనేది ఉండదు. అప్పుడు అన్నీ ఒక గ్రూప్ లాగా ఉంటాయి. చూశారు కదా, మనం రియల్గా చూస్తున్నాం. ఇక్కడ నేను ఏదైతే చేసిన ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ గ్రూప్లో క్లియర్గా ఉన్నాయి. ఒకటి దానికి ఒకటే కాకుండా పక్కనే కూర్చో ఉన్నాయి. ఇటుపక్క ఉన్నాయి కదా, సెట్ ఆఫ్ 10, ఒక సెట్కి 10 to 12 పేర్స్, అట్లాగా 4 సెట్స్కి 40 పేర్స్ మనం సెట్ చేసుకున్నాం అక్కడ. సో ఒక పేరు మనం ఏదైతే అడల్ట్ వాటికి ఇంట్రడ్యూస్ చేస్తున్నామో మేల్స్ ఫిమేల్స్ ఇమీడియట్గా పేర్ అయిపోతాయి. విత్ ఇన్ 2 వీక్స్లో పేర్ అయిపోతాయి. న్యాచురల్, మీరేం చెక్ చేయబల, న్యాచురల్గా పేర్ అయిపోతాయి. మీరు ఎప్పుడైతే బయట నుంచి ఇండివిజువల్గా ఒక్కో జాత అడల్ట్ 10 దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వేసారంటే గ్రూప్లో ఖచ్చితంగా అటాక్స్ చేస్తాయి. ఎందుకంటే వాటికి ఇండివిజువల్గా ఒక్కొక్కలాగా పెట్టుకో ఉంటారు. అవన్నీ తీసుకోవచ్చు ఒక దగ్గర వేసినప్పుడు ఒకదానికి సెట్ కావు. ఫస్ట్ పాయింట్. ఇంకోటి డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదొకటి. ఏ టైంలో ఏ బోర్డు సిక్ అవుతుందో తెలియదు. ఇంకోటి ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఏ బోర్డుకి అడల్ట్ ఏజ్ ఎంత ఉందో మనం చెప్పలేం. చెప్తారు దీనికి 1 సంవత్సరం ఉంటుందనో 2 సంవత్సరాలు ఉంటుందని, ప్రాపర్గా ఎవరు ఐడెంటిఫై చేయలేరు. ఓకేనా? దానివల్ల ఏంటంటే కొన్ని బ్రీడ్ అవుతాయి, కొన్ని బ్రీడ్ అవ్వవు. అడల్ట్స్లో బయట మనం ఒక్కో పేరు కలెక్ట్ చేసుకొని వచ్చి గ్రూప్లో వేసేసి అయ్యే పేరు అయిపోతాయి. పేరు అయిన తర్వాత కొన్ని సెట్ అయిన ఉంచి కొరవ తీసేద్దాము అనేది రిస్కీ థింగ్. అది టైం వేస్ట్. దానివల్ల మీకు అవుట్పుట్ కరెక్ట్గా రాదు. ఇప్పుడు ఈ పద్ధతిలో ఏంటంటే మీకు ఏజ్ ఒక క్లారిటీ ఉంటుంది. ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత ఒక 8 years కంటిన్యూగా బ్రీడ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో వచ్చే ప్లస్ పాయింట్, ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, 5x5 బోర్డ్ ఫ్లై చేసినప్పుడు మజిల్ ఫామ్ అవుతుంది, సైజ్ వస్తుంది. సో అది బ్రీడింగ్ అప్పుడు ప్రాపర్ హెల్దీ కండిషన్లో ఉంటుంది. ఎగ్జాంపుల్, చిన్న కేజీలో వేసి సాకండి, పెద్ద కేజీలో వేయండి, 2 సెమీ అడల్ట్ పేర్స్ తీసుకోవచ్చు. దానికి మీరు డిఫరెన్స్ చూడండి. ఒక 5 నెలలు సాకి ఇది ఎగరకుండా అట్లాగే కూర్చో ఉంటుంది. దీనికి ఏంటంటే జబ్బులు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ అది రికవరీ అవ్వడానికి టైం పడుతుంది. ఇన్ ది స్పాన్ 8 months పడుతుంది మినిమం, డిసీజ్ని బట్టి. వీ కాంట్ ఐడెంటిఫై. గ్రూప్లో ఏంటంటే డిసీజ్ రావడానికి కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం బయట నుంచి మళ్ళీ మిక్స్ చేయకూడదు దాంట్లో, అది గుర్తుపెట్టుకోండి. సెమీ అడల్ట్ 1 year వెయిట్ చేయగలగాలి. మనం తేంగానే వేసాము వెంటనే బ్రీడ్ రావాలంటే అది కష్టమైన పని. అది చూశారు కదా. ఇప్పుడు గ్రూప్లో అలా సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇండివిజువల్ అదే మొత్తం పెయిర్స్ అయిపోతాయి. తర్వాత నెస్టింగ్ బాక్సెస్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. 2 weeks తర్వాత చేసుకోవచ్చు. ఈ లోపల పెయిరప్ అయిపోతాయి అన్నీ. సో 10 pairs ఈక్వల్గా సెట్ అయిపోతాయి విత్ ఇన్ 12 daysలో, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే గ్రూప్లో 2 females 2 males తెలియకుండా అడిషనల్గా వేసామంటే మళ్ళీ కొట్టుకుంటాయి. అదొక ప్రాబ్లం ఉంది, అటాక్స్ జరుగుతాయి. సో ప్రాపర్గా చెక్ చేసుకొని మేల్స్ ఫిమేల్స్ కరెక్ట్గా వేస్తే కొట్టుకునే పరిస్థితి రాదు. మనం ఇక్కడ చూడొచ్చు అన్నీ గ్రూప్ పెట్టిన బాక్సెస్ విత్ గ్రూప్ ఉంటాయి. నెక్స్ట్ చూసారా, ఇక్కడ బాక్సెస్ సెట్ చేసాము, పెయిర్స్ ఇంట్రడ్యూస్ చేసాం. అన్నీ ఒక్కటి కూడా కొట్టుకోకుండా అన్నీ ఫ్రెండ్లీగా లోపలే ఉన్నాయి. చూసారా మీరు పైన. సో ఇదేంటంటే పెయిరింగ్ అయిపోతాయి ఒక 2 weeks ఇన్ ది స్పాన్ ఆఫ్ 2 weeks టైంలో పెయిర్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇంకేంటంటే ఈ నెస్టింగ్ మెటీరియల్ కోసం రెడీగా ఉంటాయి. ఏంటంటే ఈ బాక్స్లో ఇంకో ప్రాబ్లం మనకి ఫేస్ అవుతుంది. గుడ్లు పెడుతున్నాయి, బ్రీడ్ అవ్వడం లేదు, గుడ్లు పగిలిపోతున్నాయి, పిల్లలు చేయట్లేదు, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. బాక్సులు పెట్టినప్పుడు కుండలో పెడితే గుడ్లు కొన్ని పిల్లలు పిగలుతాయి. ఎందుకంటే కుండ గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఎగ్స్ అన్నీ ఒక దగ్గర చేరుతాయి ఎగ్స్ పెట్టినప్పుడు. సో బాక్స్లో ఏంటంటే
ఆ ఫెసిలిటీ ఉండదు. గుడ్లు పెట్టినప్పుడు అవి పోయి కదిలినప్పుడు డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కదిలిపోతాయి. అవి మళ్ళీ లాక్కొని కూర్చొని ఒకటి సైడ్ ఉండిపోద్ది, ఒకటి కింద 2 కూర్చుంటాయి. అక్కడ ఏమవుతుందంటే ఈ పొదిగే టైం ఉంటుంది కదా, వాటిలో ఒక గుడ్డు పక్కకు పోయినా 1 డే వేస్ట్ అయిపోతుంది దానికి. సో సైకిల్ అనేది కరెక్ట్గా పొదిగినప్పుడే అన్ని ప్రాపర్ టైం హ్యాచ్ అవుతాయి. కొన్ని ఏంటంటే లేట్గా హ్యాచ్ అవుతాయి, కొన్ని ఏంటంటే ఈ టైం అయిపోయి పిల్లలు వచ్చిన తర్వాత దాన్ని వదిలేస్తుంది ఆ గుడ్ని. సో ఈవెన్ ఫెర్టిలిటీ ఉన్నా కూడా సో ఆ ప్రాబ్లం అనేది అక్కడ వస్తుంది. ఏంది బాక్స్లో అవి మనం చూడలేము, అది ఐడెంటిఫై చేయలేం, న్యాచురల్గా జరిగిపోద్ది లోపలది. సో ప్రతిరోజు మనం పోయి డిస్టర్బ్ చేయలేం కదా బర్డ్స్ని. సో దానికి ఏంటంటే బాక్స్ పెద్దది, అవి పెట్టేది 5 to 6 eggs. మనం ఇప్పుడు నెస్టింగ్ చూసారా, నెస్టింగ్ ఆ విధంగా మనం చేతితో సెట్ చేయలేం. ఇంకోటి దానికి ఒక సింపుల్ పద్ధతి న్యాచురల్గా మనం ఒకటి కనుక్కున్నాను. మన తాటి చెట్లు ఉంటాయి కదా, తాటి చెట్లు న్యాచురల్గా చెప్తున్నా మీకు, ప్రతి దగ్గర కొనుక్కోవలేదు. మన తాటి చెట్లు బద్దలు ఉంటాయి కదా, పచ్చి బద్దలు నరికేసి పక్కన ముళ్ళు చెలిగేసి నలగొట్టండి. పచ్చిగా ఉన్నప్పుడే నలగొట్టేసేయండి. నలగొట్టినప్పుడు ఏమవుతుంది, ఆ పచ్చిదనం ఉంటుంది, ఆ పచ్చిదనంతోనే కేజీలు వేసేయాలి. మనం ఏదైతే పెయిరింగ్ చేసిన 2 weeksలో నెస్టింగ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తామో ఆ టైంలో మనం ఆ పచ్చి వేసేసామంటే అవి న్యాచురల్గా పీల్ చేసుకొని నెస్టింగ్ ఫామ్ చేసుకుంటాయి బాక్స్లో. మనం ఇక్కడ చూడొచ్చు ఆ పెద్ద బాక్స్లో ఏ విధంగా దానికి కంఫర్టబిలిటీ ఉంటుందో ఆ విధంగా సెట్ చేసుకుంటుంది పేరు. మన కింద లెఫ్ట్ సైడ్లో చూసారా, కనిపిస్తుందా మీకు? దానివల్ల ఏమవుతుందంటే ఎగ్స్ మొత్తం ఒక దగ్గర పెట్టుకొని హ్యాచ్ అయ్యేదానికి బాగా ఫెసిలిటీ ఉంటుంది ఆ బోర్డ్కి మెయిన్గా. సో అప్పుడు ఏంటంటే 5 eggs పెడితే 5 eggs హ్యాచ్ అవుతాయి, ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వదు. 6 పెడితే 6 అవుట్పుట్ వస్తాయి. సో ఈ విధంగా ఏంటంటే ఎగ్స్ ఫెయిల్ అవ్వకుండా మనం రికవరీ తీసుకోవచ్చు. చూసారు కదా పక్కన, అది హ్యాచ్ అయిన తర్వాత అది బాక్స్లోకి వెళ్ళినా కూడా ఈవెన్ 6 members దాంట్లో కూర్చునేదానికి ప్లేస్ ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ 18 days నుంచి హ్యాచ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకేనా, 18 days నుంచి 27 days వరకు 1 by 1 హ్యాచ్ అవుతా వస్తాయి. ఆల్మోస్ట్ 1 month సైకిల్, అది 1 month సైకిల్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే బర్డ్ ఒక 2 weeks వచ్చిన తర్వాత చిన్న ఫెదర్ స్టార్ట్ అవుతాయి. సో మనకేంటంటే అప్పటి వరకు ఆ టెంకాయ పీచు అదంతా అవసరం, ఎందుకంటే వాటికి ఆ టెంపరేచర్ కంట్రోలింగ్ చేసుకునేదానికి. వన్స్ ఆ ఫెదర్స్ కొంచెం ఫామ్ అయ్యి ఒక స్టేజ్కి వస్తుంది బర్డ్. నెక్స్ట్ మార్చ్. నెక్స్ట్ చూశారు కదా, ఆ స్టేజ్ నుంచి కొంచెం గ్రో అవుతుంది, ఫెదర్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఫెదర్ స్టార్ట్ అయినప్పుడు బర్డ్ ఎదిగేటప్పుడు ఆ ప్లేస్ సరిపోదు ఆ నెస్టింగ్. సో ఇంకోటి ఏంటంటే ఆ నెస్టింగ్ అనేది 3 weeks అప్పుడు మనం క్లీన్ చేసేయచ్చు. బర్డ్స్ ఇంక ఈ స్టేజ్కి వచ్చినప్పుడు నెస్టింగ్ అవసరం ఉండదు. సో అది బాక్స్లో మనం అది క్లీన్ చేసుకొని ఓన్లీ ఆ చిక్స్ వరకు దాంట్లో ప్రొవైడ్ చేసుకోవచ్చు. అప్పుడేమవుతుందంటే బాక్స్లో స్పేస్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటుంది వాటికి. సో అప్పుడేమవుతుంది, డ్యామేజ్ అనేది తక్కువ అవుతుంది. ఫ్రీగా పెద్ద అయ్యే వరకు లోపలనే ఉంటాయి, బయటికి రావు గ్రూప్ బ్రీడింగ్లో. ఎప్పుడైతే వాటికి కంజెస్టెడ్గా ఇరుగ్గా ఉంటుందో బయటికి దూకేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వన్స్ గ్రూప్ బ్రీడింగ్లో బయటికి దూకిందంటే ఏదో ఒక టైంలో ఏదో ఒకటి అటాక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అది బేసిక్గా జరిగిపోద్ది అది. సో దానివల్ల ఏంటంటే ఆ నెస్టింగ్ అనేది క్లియర్ చేసేయచ్చు, ఎందుకంటే వాటికి ఆ టైం వరకు చాలు అది మనం తీసేయచ్చు. నెక్స్ట్ అప్పటి వరకు ఆ టెంపరేచర్ అనేది దాంట్లో. ఇంకోటి ఏంటంటే మనం పచ్చిది ఎందుకు వేస్తున్నామంటే పెట్టుకున్నప్పుడు ప్రాపర్గా ఫామ్ అవుతాయి. ఎండి వేసామంటే దానికి అది ఫార్మింగ్ అనేది ఉండదు, రౌండ్గా న్యాచురల్గా పెట్టుకుంటాయి. సో ఇంకోటి ఏంటంటే వుడ్ పౌడర్ వేస్తాం మనం, చెక్కపొట్టులో ఉండే డ్రాబ్యాక్స్ ఏంటంటే కొంతమంది తెలియక ఎక్కువ వేసేస్తారు, కొంతమంది తక్కువ వేస్తారు. ఇంకోటి ఏంటంటే దానివల్ల ఏమవుతుంది, ఎగ్స్ లోపల దిగిపోవడం. ఇంకోటి అవి కాలుతో కొట్టేసినప్పుడు ఎగ్స్ జరిగిపోవడం, పోయి కూర్చునేటప్పుడల్లా రొటేట్ అవుతుంటాయి ఎగ్స్, ప్రాపర్గా సెట్ అవ్వవు బాక్స్లో. సో పగిలిపోవడం, ఒక్కరో డాట్ పడినా కూడా ఇంకా హ్యాచ్ అవుతాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ అవుతాయి అది ఏది బాక్సులు పెట్టి చెక్కపొట్టు వేసినప్పుడు. దీంట్లో ఏంటంటే 100%, 99% మ్యాక్సిమం రిజల్ట్ వస్తుంది. మీరు గమనించవచ్చు ఇక్కడ అన్నీ ఒక్క పేరుకి వచ్చిన పిల్లలు అవన్నీ 4, 5, 6 మన ఫామ్లో బ్రీడ్ అయిన బర్డ్స్ అయ్యి న్యాచురల్గా. సో అన్నీ కూడా హెల్దీగా ఉంటాయి, ఆ టెంపరేచర్కి కరెక్ట్గా సెట్ అయిపోతాయి. సో ఆ క్లీన్ చేసిన తర్వాత ఏదైతే ఆ ఏజ్ ఉన్నాయో ఇంకొక 3 weeks
మనం దాంట్లోంచి రావు, ఎందుకంటే వాటికి స్పేస్ ఉంది, పేరెంట్స్ పోయి ఫీడ్ చేస్తాయి, వాటికి అవకాశం కూడా ఉండదు, బయటికి రావాలని కూడా ఉండదు, ఆ హైడింగ్లోనే ఉంటాయి. ఎప్పుడైతే ఆ స్పేస్ ఉండదో బయటికి దూకేస్తాయి బర్డ్స్, అప్పుడు పక్కన బర్డ్స్ అటాక్ అనేది జరుగుతుంది. ఇది జనరల్గా జరిగేది గ్రూప్ బ్రీడింగ్లో, అదొకటి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక బర్డ్ ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత మనం బయటికి తీసేస్తాం, ఎక్కువ రోజులు ఉంచకూడదు. మళ్ళీ ఆల్మోస్ట్ ఫెదర్స్ అన్నీ వచ్చేసిన తర్వాత మనం ఆ గ్రూప్ బ్రీడింగ్లో నుంచి తీసేసి ఇండివిజువల్ బ్రీడింగ్కి షిఫ్ట్ చేసుకుంటాం. ఆ ఇండివిజువల్ బ్రీడింగ్ షిఫ్ట్ చేసుకున్న తర్వాత బర్డ్ ఫీడ్ తిందు, దానికి అలవాటు ఉండదు. మనం ఒక ఆల్టర్నేట్గా ఒక బర్డ్ దాంట్లో పెట్టుకో ఉండాలి కేజీలో, ఏదైతే ఫీడ్ తింటుందో సెమీ అడల్ట్ బర్డు స్పేర్గా మనం ఒకటి పెట్టుకొని ఉంటే దాంట్లో ఈ తీసుకొని వచ్చి మిక్స్ చేసినప్పుడు అది తినే జ్యూస్ ఈ స్టార్ట్ చేస్తాయి తినడం. స్టార్టింగ్ స్టేజ్ అది గ్రూప్ బ్రీడింగ్లో నుంచి మనం ఇండివిజువల్ కేజీలోకి షిఫ్ట్ చేసినప్పుడు. మనం అట్లా చేయకుండా డైరెక్ట్గా చేసేసామంటే కొన్ని తింటాయి, కొన్ని తినవు, సిక్ అయిపోతాయి. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు చనిపోతాయి. అప్పుడు మనం ఏమనుకుంటాం, పెడుతున్నాము తింటాయి అది ఇది అనే ఫీలింగ్లోనే మనం ఉంటాం, కానీ బర్డ్ తిందు. మనం అబ్జర్వ్ చేసుకోవాలి, బర్డ్ తింటుందా మార్నింగ్ ఈవినింగ్, తినిందంటే ఓకే, ఈరోజు తినలేదంటే ఎందుకు తినలేదు క్వశ్చన్ చేసుకోండి మీరు. మనం పెట్టే ఫీడ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేదంటే బోర్డులో ఏమన్నా ప్రాబ్లం ఉందా, జస్ట్ చెక్ చేసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఫీడ్లో కూడా ఇంకోటి, ఫీడ్ మంచి ఫీడ్ మనం ఇవ్వకపోయినా కూడా బోర్డు తీసుకోదు. ఫీడ్ ఇన్ ది సెన్స్ ఎలా, సీడ్స్, ఈవెన్ వెట్ ఫుడ్. ఎలా అంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఎప్పుడు ఇవ్వకూడదు. వెట్ ఫుడ్, స్ప్రౌట్స్ ఉంటాయి, రాత్రి నానేస్తాం, కొంచెం మంది ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయాన్నే ఇవ్వచ్చు అనుకుంటారు. అట్లా చేస్తే మాత్రం సిక్ అయిపోద్ది బర్డ్. దానివల్ల ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఫీడ్ తినకుండా చెస్ట్ డ్రై అయిపోవడం. అదేంటంటే లైక్ చేద్దాం ఫుడ్, ఆ కూలింగ్కి ఆ టేస్ట్ మారిపోద్ది. మనం ఏంది ఫుడ్ పెట్టాము, ఫ్రెష్ ఫుడ్ 10 రకాల వెరైటీస్ పెడతాం, తినడం లేదు అనుకుంటాం. ఎందుకు తినడం లేదు, మన దృష్టిలో మనం మంచి ఫుడ్ ఇస్తున్నాం, కానీ దాని దృష్టిలో దానికి నచ్చట్లే ఆ ఫుడ్. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి, నేను మెడ్రాస్ నుంచి ఒక ఫ్రెష్ స్టాక్ ఒకటి తెప్పించా, నెల్లూరులో ఒక బస్తా కొన్నా. ఆ ఏసీ తినడం లేదు, ఈ ఏసీ తింటున్నాయి, 2 సన్ఫ్లవర్ సీడ్సే. ఎందుకు, నేను తిన్నది అవి ముక్కిపోయి ఉన్నాయి, కరునెక్కినట్లుగా ఉంటాయి అంటారు కదా మనకి తెలుగులో చెప్పాలంటే. సో ఆ టేస్ట్ మారిపోద్ది అట్లా తిన్నప్పుడు, ఆ సీడ్ తినడం లేదు. మనం ఒకసారి టేస్ట్ చేస్తే ఆ సీడ్ టేస్ట్గా ఉందని మనం చూసుకుంటే అప్పుడు అర్థమైపోద్ది. ఇది బేసిక్గా వచ్చే పాయింట్స్. మనం ఫీడ్ పెడుతున్నాం కానీ అది తినడం లేదు, ఎందుకు తినలేదు సన్ఫ్లవర్ సీడ్స్ ఇచ్చి, ఇది మనం నోటీస్ చేసుకోవాలి. ఇవన్నీ బేసిక్ థింగ్స్ ఈ నోటీస్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా మనకి బోర్డుకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. మెడిసిన్స్ కూడా చాలా తక్కువ యూజ్ చేసుకోవచ్చు న్యాచురల్గా. ప్రతిదానికి మనం మెడిసిన్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇచ్చే ఫుడ్లోనే వాటికి అన్ని కాల్షియం న్యూట్రిషన్స్ అనేది తగిలితే నో నీడ్ టు యూజ్ ఎనీ మెడిసిన్. నేను ఏ మెడిసిన్ కూడా యూజ్ చేయను బేసిక్గా. ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే తప్ప, అది కూడా క్లైమేటిక్ కండిషన్స్ మారి వాటర్లో వచ్చినప్పుడే వాటికి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. బేసిక్గా మనం ఒక పద్ధతి ఫాలో అవుతాం కాబట్టి మోస్ట్లీ ఈ డిసీజెస్, ఈ ఇన్ఫెక్షన్స్ రావు. ఎందుకంటే మనం ఫ్రెష్ స్టాక్ తీసుకోవచ్చు, మళ్ళీ వేయడం లేదు బయట నుంచి. ఏదైతే మీ వాతావరణంలో ఉన్నాయో అట్లాగే పెరుగుతూ వస్తున్నాయి. సో డిసీజెస్ కూడా రావు దీనివల్ల. ఇంకోటి ఏంటంటే, మనకి గ్రూప్ బ్రీడింగ్లో మనకి వచ్చే లాభాలు ఏంటంటే, సపోజ్ ఒక 50 జాతలు మనం సెట్ చేసుకుంటాం. ఇండివిజువల్లో 50 జాతలకు మనం 50 రకాలుగా ఫుడ్ మార్చుకోవాలి. గ్రూప్ బ్రీడింగ్లో ఒక కప్లో పెట్టేస్తే చాలు. ఇంకోటి, ఏదన్నా కొంచెం మెత్తగా ఉన్నా కూడా వాటిని చూసి దిగి తినేస్తుంది పోయి, అదొక పాజిటివ్ ఉంది అది. ఇంకోటి మనం ఏంటంటే, ప్రతి రోజు ఒక 10 నిమిషాలు ప్రతి ఒక్క బోర్డ్ని అబ్జర్వ్ చేసుకోండి, యాక్టివ్గా ఉందా డల్గా ఉందా. ఈవెన్ ఇఫ్ మీకు ఏదన్నా డల్గా ఉన్నట్టు అనిపించిందంటే ఇమీడియట్గా తీసి ఇండివిజువల్ కేజ్లో షిఫ్ట్ చేసేయండి. దాని పేరు కూడా ఏంటంటే అది కూడా తీసేయండి. అడిషనల్గా ఏదైతే దాని పేరు లోపల ఉంటుందో అది పక్కనోట్లను డిస్టర్బ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి గ్రూప్ బ్రీడింగ్లో. సో అది తీసేసి 2 తీసేసేయాలి బయటికి. వీ హ్యావ్ టు రిమూవ్ దట్ సెట్ అవుట్ సైడ్, అంతే. సో పక్కనోట్లకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఇక్కడ చూశారు కదా. సో అంటే ఫస్ట్ నుంచి మనం ఒకటే సెమీ అడల్ట్ నుంచి కలుపున్నాం కాబట్టి ఎన్ని జాతలు ఉన్నా కూడా ఒక్కటి కూడా అటాక్ చేసుకోదు, అన్నీ ఫ్రెండ్లీగా ఉంటాయి. సో ఆ నేచర్ అనేది ఫాలో అవుతుంది. ఇంకోటి ఏంటంటే నేటివిటీ ఉంటుంది దాంట్లో. ఫస్ట్ నుంచి మనం సెమీ అడల్ట్ నుంచి ఒకే ప్లేస్లో వేసి ఉంటాం కాబట్టి వాటికి లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది. అక్కడ బ్రీడింగ్ అనేది ఇమీడియట్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒక సైకిల్ అవ్వాలంటే మినిమం 3 months పడుతుంది ఆఫ్రికన్కి.
న్యాచురల్గా మనం మాట్లాడుకున్నాం. ఎగ్స్ పెట్టడానికి 18 days, అవి హ్యాచ్ అవ్వడానికి మినిమం 15 days, 10 days, డే బై డే. సో టోటల్ 1 month అక్కడ అయిపోద్ది. అవి అడల్ట్ అయ్యేదానికి మినిమం 15 to 25 days పడుతుంది నెస్టింగ్ అవుట్లో రావడానికి. సో ఆల్మోస్ట్ 1 month 25 days అక్కడ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2 months అక్కడే 1 month 25 days అయిపోయింది కదా. నెక్స్ట్ అవి బయటకు వచ్చేసిన తర్వాత వాటికి కనీసం మనం ఒక 1 month అన్న టైం ఇవ్వాలి. బాక్స్ రిమూవ్ చేసేసి ఒక 1 month మనం ఆ బాక్స్లు ఎండలో పెట్టుకొని ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒక 10-15 days తర్వాత మళ్ళీ నెక్స్ట్ బాక్స్ రెడీ చేసి ఇచ్చేయచ్చు. సెకండ్ స్టెప్ ఇది. సో బాక్స్ రెడీ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ మనం చెప్పాను కదా ఏదైతే ప్రాసెస్ ఉందో నెస్టింగ్ మెటీరియల్ అనేది బరికలు అనేది మళ్ళీ ఫ్రెష్గా నలగొట్టి దాంట్లో వేసేసామంటే మళ్ళీ రెడీ చేసేసుకుంటాయి నెక్స్ట్. సో రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇమీడియట్గా పెట్టేస్తాయి. ఈ థర్డ్ మంత్ 4th monthలోనే స్టార్ట్ అయిపోద్ది మళ్ళీ. సో ఆ విధంగా 50 pairsకి ఎగ్జాంపుల్ ఈ విధంగా చేస్తే 5 chicks, సరే ఒకటి తీసేసిన 4 యావరేజ్ చేసుకుందాం. ఎన్ని వస్తాయి మీరే కనుక్కోండి. 30 జతలు పెట్టుకుందాం అనుకున్నాం, 4 వస్తాయి, 120 పిల్లలు. ఒక పీస్ యావరేజ్గా 1000 rupees వేసుకుందాం 3 monthsకి. సో మీరు ఎంత రెవెన్యూ అనేది దాంట్లో జనరేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినవి ఉంచుకోవచ్చు, నెక్స్ట్ స్టాక్ మళ్ళీ మూవ్ చేసేసుకోవచ్చు. బేసిక్ అది. సో ఇంకా వీటిల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది, మనం ఏంటంటే గ్రూప్ బ్రీడింగ్లో 50 జతలు ఒకసారి వేసాము ఈ విధంగా వేసుకుంటున్నాం అనే బెనిఫిట్స్ ఎందుకంటే నేను చెప్పాను కదా మానిటరింగ్ అనేది ఉంటుంది మనకి. ఒక 10 pairs మానిటర్ చేయడం ఒకటి, 50 జతలు మానిటర్ చేయడం ఒకటి. సో ఈ విధంగా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ తీసేసి డివైడ్ చేసి ఎండాకాలం రెస్ట్ ఇచ్చేస్తాము, ఈ క్లైమేట్ కొంచెం హాట్గా ఉంది, ఆ టైంలో ఫీడింగ్ మేతలు తీసుకొని పోయి ఫీడ్ ఇవ్వాలన్నా కూడా బర్డ్స్కి పేరెంట్స్కి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అవి ఏమో ఇచ్చేస్తాయి, ఈ సిక్ అయిపోతాయి. సో ఆ టైంలో మనం ఏంటంటే కొంచెం గ్యాప్ ఇవ్వడం బెటర్. ఫీడింగ్ అంటారా, మనం సెమీ అడల్ట్ అప్పుడు ఏదైతే ఫీడింగ్ వాటికి ఇస్తామో అదే అలవాటు అవుతుంది. మీరు మళ్ళీ కొత్త ఫీడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అడల్ట్ అయినప్పుడు తీసుకునేదానికి టైం పడుతుంది. సో మనం గమనించాల్సింది ఏంటంటే బేబీస్ హ్యాచ్ అయ్యేటప్పుడు వాటికి ప్రాపర్ ఫుడ్ ఏదైతే ఇవ్వగలదో ఆ ఫీడ్ మనం సెమీ అడల్ట్ అప్పుడే వాటికి అలవాటు చేసుకోవాలి. మనం స్ప్రౌట్స్, గోధుమలు, ఇంకా ఎర్రముడి శనగలు ఉంటాయి కదా, అవి నానేసుకొని ఎర్లీ మార్నింగు నీళ్లు లేకుండా ఒక క్లాత్ మీద ఆరబెట్టేసి ఒక 5 minutes గ్యాప్లో అప్పుడు వాటికి ఫీడింగ్ ఇస్తే నీట్గా తింటాయి. మనం ట్రేలో చూస్తే గెస్ చేసుకోవచ్చు బర్డ్స్ ఫీడ్ తింటున్నాయా తినడం లేదా అనేది మనకు అక్కడే ఐడెంటిఫై అయిపోతుంది. అది. ఇంకోటి ఏంటంటే వర్షాలప్పుడు వాటర్ అనేది కొంచెం ఇది చేంజెస్ అనేవి వస్తుంటాయి. దాంట్లో ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ మనకు వస్తాయి. మనం ఎప్పుడు కూడా ఏంటంటే వాటర్లోనే వచ్చేది బర్డ్కి ఉండే డిసీజెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ మనం క్లీన్గా పెట్టుకోకపోతే ఎవ్రీడే ఏంటంటే తెలియకుండానే లోపల పాచిలాగా పెట్టేస్తుంది. రోజు ఊరికే వాటర్ అటు పోసేసి ఫిల్ చేసి పెట్టేసామంటే. సో మనం క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకున్నందువల్ల బర్డ్ హెల్తీగా ఉంటుంది. ఫ్రెష్ వాటర్ పెట్టగానే దిగి తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. సో దీనివల్ల మనం కొన్ని డిసీజెస్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. అది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను గ్రూప్ బ్రీడింగ్లో. అండ్ ఇంకోటి, ఇండివిజువల్ బ్రీడింగ్ సెట్ చేసుకునేటప్పుడు ఏదైతే నేను ఇందాక మీకు చెప్పాను కదా సెమీ అడల్ట్ అప్పుడు ఒక 8 months 9 months చేసుకోవచ్చు, ఇండివిజువల్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇండివిజువల్లో ఏమవుతుందంటే మనకు ఉండే బెనిఫిట్స్ ఫస్ట్ ఫ్రెషర్గా స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళకేందంటే ఈజీగా ఉంటుంది మానిటరింగ్ చేసుకునేదానికి. సింగిల్ పేర్ కాబట్టి ప్రాపర్గా చేస్తుంది. బేబీస్ ఒకవేళ వచ్చినా దాంట్లోనే ఫీడింగ్ చేస్తాయి ఇండివిజువల్ కేజ్లో. దానివల్ల ఏంటంటే మనకి ప్రతిసారి మానిటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక పేరు 2 పేర్లు పెట్టుకున్నారు. ఏదైతే లార్జ్ స్కేల్లో చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఏంటంటే ఈజీగా ఉంటుంది ఇది ఫీడింగ్ చేయడం కానీ చేయడం కానీ. నేను చెప్పిన పద్ధతి గ్రూప్ బ్రీడింగ్ ఒక 5 pairs 8 pairs పెట్టుకునే వాళ్ళైతే ఇండివిజువల్ అయితే బెస్ట్ అని నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే మనం అనుకుందాం ఇప్పుడు 5 జతలు పెట్టుకునేదానికి 50 జతలకు పెట్టేదానికి టైం అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది కదా. ప్రతిరోజు 50 జతలు పెట్టాలా అని ఒకరోజు ఏదో పొలిమాలుతాం. సో ఇదేంటంటే ఇండివిజువల్లో మనకి ఒకవేళ 4 chicks వచ్చినా 3 chicks వచ్చినా కూడా బయటకు వచ్చినా పేరెంట్స్ ఫీడ్ చేస్తాయి, పేరెంట్సే ఫీడ్ చేస్తాయి, మనం రిస్క్ చేయబడలే. సో టోటల్గా ఈ సెల్ఫ్ ఫీడింగ్ వచ్చిన తర్వాత మనం తీసుకోవచ్చు. కానీ గ్రూప్ బ్రీడింగ్లో అలా కాదు, ఒక స్టేజ్ వచ్చినప్పుడు మనం తీసేయాలి. ఇంకోటి మనకు ప్లస్ ఏంటంటే గ్రూప్ బ్రీడింగ్లో అన్నీ ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి మోస్ట్లీ అటాక్స్ జరగవు, మనం అవాయిడ్ చేసుకునేదాన్ని. మనం ఏదైతే ఫ్రెష్గా బర్డ్ బయట నుంచి తీసుకొని చేసినప్పుడే ప్రాబ్లం వస్తుంది, అది అవాయిడ్, అది ఒకటి మెయిన్. ఇంకోటి వీటిల్లో బ్రీడింగ్ అవ్వనాటి కొన్ని ఉంటాయి.
మనం డిఎన్ఏ టెస్ట్ చేసుకున్నవి తీసుకొని వచ్చి వేసుకునేది ఒక పద్ధతి. మనం పర్సనల్గా బోన్ మ్యారేజ్ చూస్తారు, అందరికీ అలవాటే ఉంటుంది మనకి మోస్ట్లీ. దగ్గరగా ఉంటే మేలు, దూరంగా ఉంటే ఫిమేల్ అని. వాటిలో మూడో వెరైటీ ఇంకోటి ఉంటుంది, అవి బ్రీడ్ అవ్వయి. ఓపెన్గా చెప్తున్నాను, అది తీసుకొని చెక్ చేసినప్పుడు అర్థం అవుతుంది మీకు. ఆ డిఫరెన్స్ అనేది ఒక 50 పిల్లలు 30 పిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్క బోర్డ్ని పట్టుకొని చూపించినప్పుడు మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పేదానికంటే. సో అది ఎప్పుడన్నా మీకు ఎట్లన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అది. ఇంకోటి, 2 ఫిమేల్స్ వేసినా పేరు అవుతాయి, మీకు తెలియదు, అది ఐడెంటిఫై చేసుకోలేరు. అయ్యేమో పేరు అనుకుంటాం, కానీ ఎగ్స్ ఎక్కువ పెట్టడం ఇవన్నీ జరుగుతాయి. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. వాటికి మళ్ళీ మంచి మేల్స్ కానీ ప్రాపర్గా సెట్ చేసుకుంటే మళ్ళీ అవి ఇంకా పనికిరావు, అట్లా మనం ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి, మనం ఏదంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రూప్ బ్రీడింగ్లో ప్రాపర్ మేలు ఫిమేల్ వేయాలి. 10 మేల్స్ 10 ఫిమేల్స్ కరెక్ట్గా వేసినప్పుడే 99% ఇమీడియట్గా పేరప్ అవుతాయి, అయ్యే సెలెక్ట్ చేసుకుంటాయి. మనమేమి డిఫరెన్స్ ఏం చూపిబల్ల. ఇప్పుడు లుటినో పీచ్ అనుకోండి, ఒక 10 మేల్స్ 10 ఫిమేల్స్ నేను వేసేసాను, అయ్యే న్యాచురల్గా పేర్ అయిపోయి అయ్యే నెస్టింగ్ ఫామ్ చేసుకొని బ్రీడింగ్. ఇంకా ఒక్కసారి అయిన తర్వాత కంటిన్యూగా 3 ఇయర్స్ అదే ఆ పేరు సెట్ అయిపోతాయి. మీరు ఏమైనా డివైడ్ చేయాలనుకున్నప్పుడు మనం ఆ పేరుని బయటికి రిమూవ్ చేసేసి మేలు ఫిమేల్ ఒక 1 వీక్ ఆర్ 15 డేస్ డివైడ్ చేసి పెట్టేయాలి. మేల్ పేరు చేయకూడదు. డివైడ్ చేసినప్పుడు ఇండివిజువాలిటీ వచ్చేస్తుంది బర్డ్కి. ఇండివిజువాలిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ దాని ఫిమేల్ కోసం సెర్చ్ చేస్తుంది, మర్చిపోతుంది పాత ఫిమేల్ని. సో మీరు ఏదన్నా కలర్ మ్యుటేషన్ డిఫరెంట్గా పెట్టుకోవాలన్నప్పుడు దానికి ఇంకో కలర్ ఫిమేల్ తీసుకొని వచ్చి క్వారంటైన్ చేసుకొని బయట ఒక అబ్జర్వేషన్లో పెట్టుకొని ఇంక ఇది హెల్దీగా ఉంది అర్థమవుతుంది కదా బేసిక్గా మనకి. చూసిన తర్వాత తెచ్చిన వెంటనే ఏది బయటపడదు, ఒక 10-15 రోజులు పక్కన పెట్టుకొని దూరంగా తర్వాత పేర్ చేసుకోండి, ఇమీడియట్గా బ్రీడ్ అయిపోతాయి మళ్ళీ, సేమ్ సైకిల్. సో ఈ పద్ధతి మనం ఫాలో అయితే ఒక 2 monthsకి మన అవుట్పుట్ అనేది బాగా తీసుకోవచ్చు. సో పీస్ 1000 రూపాయలు వేసుకున్నా కూడా యావరేజ్గా ఇప్పుడు 1000 నుంచి పెరిగిపోయి ఉన్నాయి రేట్లు. కమర్షియల్గా ఏదన్నా ఫార్మింగ్ వాళ్ళు దాని మీద బతకాలన్నా కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఈ పద్ధతి ఫాలో అయితే. ఇప్పుడు ఏది కూడా వేయంగానే ఏది వెంటనే రాదు, వీ హ్యావ్ టు గివ్ టైం. ఒక 1 సంవత్సరం రోజులు వెయిట్ చేస్తే 3-4 years అవుట్పుట్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది. అప్పుడే తెచ్చి అప్పుడే రావాలనేవి అట్లాగే ఉంటాయి కూడా. అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం సార్ మ్యూల్స్ అది 100లో ఒకటి వస్తుంది, అవి సెట్ అవ్వవు బేసిక్గా. వీళ్ళు ఏమనుకుంటారంటే దానికి ఏదో ఒక కొత్త రకం బ్రీడ్ దించుదాము, ఈ 2 కలిపితే ఏమొస్తుంది అని ఒక ట్రైల్ వేస్తారు చూసారా. అర్థమైందా? ఆ ట్రైల్ వేసినప్పుడు ఏంటంటే ఆ జెనెటిక్స్ ఆ ప్రాబ్లమ్స్ వల్ల కరెక్ట్గా బ్రీడ్ అవ్వయి. అదేంటంటే ఒక్కోసారి అవుతాయి ఒక్కోసారి అవ్వయి. మోస్ట్లీ ఏంటంటే రేర్ అది రావడం, బేసిక్గా రావయి రేర్. ఇంకోటి ఏంటంటే మనం రింగ్ వెరైటీ నాన్ రింగ్ వెరైటీ అనేది మోస్ట్లీ అవాయిడ్ చేయండి కలపడం. ఎందుకంటే రింగ్ వెరైటీలో మీరు ఎన్ని కలర్స్ ఉన్నా కలుపుకోండి, ప్రాబ్లం లేదు. నాన్ రింగ్ వెరైటీకి రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, ఇది కొంచెం అగ్రెసివ్గా పీచ్ వెరైటీ డిఫరెంట్గా ఉంటుంది. దానివల్ల ఉపయోగం అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. ఇంకేదన్నా కొత్తగా ప్రయోగాలు చేసేవాళ్ళు ఉంటే అది ఓకే, నా ఎక్స్పీరియన్స్లో వరకు నాకు అంతవరకు నేనైతే చేయలేదు అది. ఎందుకంటే దానివల్ల యూజ్ లేదు, చిక్స్ వల్ల అది రావచ్చు రాకపోవచ్చు, ఒక విధంగా డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. పాపమేం లేదు. ఇంకా ఏంటంటే కొంతమందికి దొరక్క వేసి పెడతారు దాంట్లో, ఇదేదో కొత్త వెరైటీ ఆఫ్ బ్రీడ్ వస్తుంది చూద్దామని. సో అట్లా రకరకాలుగా చేస్తుంటారు. మనం ఏంటంటే యాజ్ ఎ లార్జ్ స్కేల్లో ఒక ఫామ్ లాగా గ్రూప్ బ్రీడింగ్ పెట్టుకుంటే రిస్క్ తక్కువ అవుట్పుట్ ఎక్కువ అనే విధంగా మనం ఇది చేస్తూ ఉన్నాం. ప్యాషనేట్గా పెట్టుకునే వాళ్ళు 1-2 అదేమి సమస్య కాదు అది. చెప్పండి సార్. మార్నింగ్ సన్ రైజ్ వస్తుంది కదా, సన్ రైజ్ ఒక 20 minutes చాలు. ఎప్పుడు కూడా మనం క్లోజ్డ్ రూమ్లో పెట్టినప్పుడు బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది బర్డ్స్కి. మనం ఇంట్లో పెట్టుకుంటాం బేసిక్గా, అట్లా ఉంటాయి చాలామందికి మనకు ఫెసిలిటీ లేక క్లోజ్డ్ రూమ్స్లో పెట్టుకుంటాం. దానివల్ల ఏంటంటే కొంచెం మనం మార్నింగ్ టైంలో కొంచెం వెంటిలేషన్ అనేది ఫామ్ చేసినప్పుడు బ్యాక్టీరియా ఫంగస్ అనేది చనిపోతుంది మోస్ట్లీ. కొంచెం ఎండ తగిలినప్పుడు ఏంటంటే బర్డ్ కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది. ఇంకోటి ఎండాకాలం ఏంటంటే బర్డ్కి మనం ప్రొవైడ్ చేయాలి ఒక ట్రే మునగడానికి. ఎప్పుడు కూడా బర్డ్ ఫ్రెష్గా బాత్ చేస్తేనే అది మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేటింగ్కి రెడీ అవుతుంది. అట్లాగే పెట్టామంటే ఆ బర్డ్ని చూడగానే మనకు అర్థమైపోద్ది
అది గీరుకోవడం, లేజీగా ఉండడం ఇట్లా ఉండడం. ఆ టైంలో మనం ఏంటంటే మనకు అర్థమవుతుంది, ఓహో దీనికి అది అది బాత్ చేసేది అలవాటు లేనప్పుడు మనం స్ప్రే అయినా చేయాలి కనీసం ఒక 2 times. ఏది ఎండ టైంలో చేయండి, మంచు టైంలో ఎప్పుడు చేయొద్దు. మంచు టైంలో చేస్తే జలుబు రావడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ ఎప్పుడు ప్యారెట్స్కి ఇవ్వద్దు. ఒకవేళ ఇన్ కేసు పరిస్థితి బాగాలేదు, ఇవ్వాల్సి వచ్చింది, మన మేత దొరకదంటే దాని కూలింగ్ అంతా తగ్గిపోయి చల్ల నీళ్ళల్లో వాటర్లో వేసేసి అప్పుడు ఇవ్వండి. ప్రాబ్లం ఎప్పుడైతే మీరు ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన ఇస్తారో వాటికి కొత్త ఇన్ఫెక్షను ప్రాబ్లమ్స్ ఫామ్ అవుతాయి బేసిక్గా. దానివల్ల ఏంటంటే ఇంకా అది బోర్డుని బట్టి మనం చెప్పలేము అది. ఓకేనా? మీరు ఏదైతే గ్రూప్ బ్రీడింగ్లో పెయిర్ నుంచి బయటికి తీసేయాలనుకుంటున్నారో పెయిర్గా తీసేయండి. ఇప్పుడు అవి పెయిర్ అయిపోయి ఉంటాయి, పెయిర్గా తీసేయండి, ఒకటి తీయొద్దు ఇప్పుడు. పెయిర్ చేసుకోవచ్చు ఎప్పుడు ఆ మేలు ఫిమేలు బయట మీకు సెట్ చేసుకొని ఆ ఏజ్ గ్రూప్కి మ్యాచ్ అవుతుంది అనుకుంటే. ఏజ్ గ్రూప్ మెయిన్గా చూడాలి. ఇప్పుడు అవి అడల్ట్ ఉంటాయి, మీరు తీసుకుపోయి తక్కువ ఏజ్ సెమీ అడల్ట్ వేసారంటే పెద్ద వీటిని అటాక్ చేస్తాయి. మనం ఏంటంటే ఒక యూనిఫామ్ పద్ధతి ఫాలో అయినప్పుడు ఆ పద్ధతిలో ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ కరెక్ట్గా మింగిల్ అవుతాయి. పెద్ద దాంట్లో చిన్నవి అట్లా వేసామంటే ఇంకోటి ఫిషర్ ఐటమ్ ఏదైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినా అటాక్ చేస్తాయి. ఇంకోటి మెయిన్ ఏంటంటే మీకు ఎప్పుడు ఎక్కువ అటాకింగ్ జరుగుతుందంటే ఎప్పుడైతే కేజ్ కంజెస్టెడ్గా ఉంటుందో అటాకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది బర్డ్స్కి. స్పేస్ ఆఫ్ కేజ్ పెద్దదిగా ఉన్నప్పుడు అటాక్ అనేది తక్కువ ఉంటుంది. ఈవెన్ మీరు ఆ 12 జతలు ఉండే దాంట్లో 15 జతలైనా వేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ కేజ్ అనేది కొంచెం స్పేసెస్గా ఉండాలి, అది మెయిన్. చిన్న కేజ్లో 4 జతలు వేసారంటే ఖచ్చితంగా కొట్టుకుంటాయి, ఎందుకంటే ఫ్రీడమ్ కోరుకుంటాయి. పక్కన కూర్చున్నప్పుడు అటాక్ చేసేస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. నువ్వు అడిగావు కదా ఇప్పుడు నాకు తీసేయాలి, వేరే పేరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలని. పేరుగా తీసేయండి. నేను చెప్పాను కదా, మేల్ ఫీమేల్ డివైడ్ చేసుకోండి. వదులుకోవచ్చు, కానీ ఒక 3 days అబ్జర్వ్ చేయాలి. మీరు 3 days అబ్జర్వేషన్లో పెట్టుకోవాలా. ఎక్కువ అటాక్స్ జరుగుతున్నాయంటే రిమూవ్ చేసేయండి. ఒకవేళ సెట్ అయిపోయినాయి అంటే ఓకే, నో ప్రాబ్లం. ఏదైనా మన అబ్జర్వేషన్లో ఉంటుంది. ఈ ఒక పేరు ఉన్నట్టు ఒక పేరు ఉండదు. నేను 100% షూరిటీ ఇవ్వను, అది కూడా చెప్తున్నా. ఎందుకంటే మీరు మధ్యలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దాన్ని. ప్లేస్ ఎక్కువ ఉంటే సెట్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే అదే ఏజ్ గ్రూప్ అవి కూడా బ్రీడింగ్ స్టేజ్లో ఉంటే. ఇంకోటి ఏంటంటే మీరు 10 pairs ఎప్పుడైతే ఇస్తారో వాటికి 14 pairs బాక్సెస్ ఇవ్వాలి. చూజింగ్ 14 to 15 ఒక 4 boxes అడిషనల్గా ఇవ్వాలి. ఎందుకంటే చూజింగ్ ఆఫ్ బాక్సెస్ కూడా ఇంపార్టెంట్. 10 ఇచ్చే 10 పెట్టామంటే మనం ఇచ్చిన దాంట్లో కూర్చోవాలంటే కూర్చో, అది ఇంపాసిబుల్. అది వాటికి ఏంటంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒకవేళ అది సెట్ కాలేదు ఇంకో దగ్గర కూర్చుంటాయి, మనం మానిటర్ చేసుకుంటాం. ఓకే, ఈ 5 జాతులు దీంట్లో సెట్ అయిపోయినాయి, వీటిలోకి పోవడం లేదు, బాక్సెస్ ప్లేస్ చేంజ్ చేయండి లోపల. వాటికి కొంచెం కంఫర్ట్ ఉండే ప్లేస్లో మళ్ళీ మార్చి చూడండి, మళ్ళీ సెట్ అవుతాయి. మనం ఈ అయిపోయినాయి అవ్వలేదు, ఈ పనికిరావు అనుకోవడం కాదు. వీ హ్యావ్ టు అబ్జర్వ్. అందుకే ఎవరైనా లైవ్లో చూస్తే ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే నేను బేసిక్గా చెప్పాను మీకు ప్రాసెస్, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతారు. సో మన పద్ధతి నేను చెప్పాను. సో ఇంకా ఒక్కొక్కరు ఎవరైతే చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి ఒక నాలెడ్జ్ క్రియేట్ చేసుకొని మనం చేసుకోవచ్చు, అంతే. చెప్పండి సార్. ఫుడ్ నేను ఫుడ్ దానికి కొంచెం సాఫ్ట్ ఫుడ్ మనం ఇప్పుడు ఏంటంటే బోర్డు పిల్లలు వచ్చినప్పుడు ఏంటంటే 1 time తీసుకునేది 2-3 times తీసుకుంటుంది. 4 chicks హ్యాచ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫీడ్ తీసుకొని పోయి వాటికి ఫీడింగ్ ఇవ్వడం ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మనం వాటికి కొంచెం సాఫ్ట్ ఫుడ్, విటమిన్స్ ఉండే ఫుడ్ ఇవ్వాలి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు A19 ఉంది, A19 ఒక ఫార్ములా. అదేంటంటే ఆల్రెడీ ప్రూవ్డ్ సక్సెస్ఫుల్గా, అది బాగానే అన్ని బోర్డ్స్ తింటాయి. మనం కొంచెం ఒక బాక్స్ తీసుకొని దాన్ని మనం ఒక బ్రెడ్లోనో దేంట్లో అన్న సాఫ్ట్గా ఉండే దాంట్లోనో మిక్స్ చేసి ఆ ఫుడ్ మనం దాంట్లో పెట్టామంటే రోజు కొంచెం నలిపితే టేస్ట్ ఫస్ట్ డే తినదు, సెకండ్ డే కానీ అలవాటు అయిందంటే అది ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. A19 ఒక 2 spoons వేసేసి కొంచెం లైట్గా 2 drops ఆఫ్ వాటర్ వేసేస్తే అది ఏంటంటే మరీ జ్యూస్ లాగా కాకుండా ఎట్లా అంటే కొంచెం డ్రైగా అట్లా ఉంటుంది. అది తీసుకునేదానికి ఈజీగా ఉంటుంది. బ్రెడ్ అనుకోండి, దాంట్లో బాగా నలిపి మిక్స్ చేసేసారంటే ఆ బ్రెడ్లో లేదు. కొంతమంది ఏంటంటే బ్రెడ్ పాలు కూడా పోస్తారు, అవి కొంచెం లైక్ చేస్తాయి, వేసుకోవచ్చు. ఈ ఫార్ములా ఎందుకు చెప్పానంటే
కొంచెం తిన్నా ఫుల్గా విటమిన్స్ ఉంటాయి. ఇదేంటంటే మిల్క్ ఏంటంటే కొంచెం విటమిన్స్ తక్కువ ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. సో మనం A19 వేసినామంటే కొంచెం టేస్టీగా తగులుతుంది, తినేదానికి అవకాశం ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి. వాటర్లో విటమిన్స్ డైలీ ఇవ్వకూడదు, వీక్లీ వన్స్ ఐరన్ కంటెంట్ ఉండేటి ఇవ్వండి. విమరల్ ఇస్తాం కదా, విమరల్, జెన్కోవిట్ ఉంటుంది కదా, జెన్కోవిట్ మంత్లో కంపల్సరీ ఒక వీక్ ఇవ్వాలి. అది 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 గుర్తుపెట్టుకోండి. Li52 ఒకటి, జెన్కోవిట్ ఒకటి, విమరల్ ఒకటి. ఎందుకంటే మనం ఇచ్చే ఫుడ్లో వాటికి ప్రాపర్ విటమిన్స్ ఉండవు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. ఏ మెడిసిన్? Li52 వచ్చి మనకి లివర్కి, డైజెషన్ ప్రాబ్లంకి ఎక్కువ యూజ్ అవుతుంది అది. ఇంకోటి ఐరన్ కంటెంట్కి వచ్చి మనం ఇది విటమిన్స్కి వచ్చి జెన్కోవిట్ వాడతాము. ఇంకేదన్నా ఇది యాంటీబయాటిక్స్ అట్లాంటివి ఉన్నప్పుడు సిచ్యువేషన్ చూసి మనం మెడిసిన్ చెప్పాలి, బ్లైండ్గా చెప్పలేము. అది ప్రాబ్లమ్స్ ఏదైతే వస్తాయో దాన్ని బట్టి మనం అప్పుడు డిసైడ్ చేసుకొని చేయాలి. అది ఏం సార్? షెడ్యూల్ ఇన్ ది సెన్స్ మనం విమరలు, జెన్కోవిట్ ఇవి ఉన్నాయి కదా, మంత్లో ఒక వీక్లో ఒక 1 డే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు జెన్కోవిట్ వేసాం, విటమిన్స్ అది. సో 1 డే గ్యాప్ ఇవ్వండి, ఫ్రెష్ వాటర్ పెట్టండి. డైలీ మెడిసిన్ వాటర్ పెడితే లైక్ చేయవు తాగడానికి, బోర్డు సిక్ అయిపోద్ది మళ్ళీ. ఎందుకంటే టేస్ట్ కొంతమంది ఎక్కువ వేస్తారు, తక్కువ వేస్తారు, అదొక ప్రాబ్లం వస్తుంది కదా. సో డే బై డే ఇవ్వండి, లేదంటే వీక్లీ ఒక మెడిసిన్ ఇవ్వండి. ఈరోజు ఈ వీక్లో ఒక 1 డే జెన్కోవిట్ ఇచ్చారు, నెక్స్ట్ వీక్ ఫస్ట్ డేలో విమరల్, విటమిన్స్ది. అట్లా మంత్ ఎండ్ అయ్యేటప్పటికి ఈ విటమిన్స్ అన్నీ కవర్ అయిపోతాయి. సో మళ్ళీ ఫ్రెష్గా మంత్ స్టార్ట్ అయినప్పుడు ఒకటి, ఎందుకంటే కంటిన్యూస్గా మందులు ఇచ్చినా కూడా బర్డ్ ఇది అయిపోద్ది. మెయిన్గా వచ్చి డీహైడ్రేషను. ఆ ప్రాబ్లం వచ్చేదానికి కారణం ఏంటంటే ఫుడ్ వల్ల ఒకటి, వాటర్ వల్ల ఒకటి. ఆ రెండు ప్రాపర్గా లేనప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఫామ్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే మనం కేజెస్ కొత్తగా పెయింట్స్ వేసి ఇంట్రడ్యూస్ చేస్తాం బోన్స్లో, ఆ కార్ అనేది ఉంటుంది కదా, దానివల్ల కూడా కొంచెం బోర్డుకి అన్ఈజీగా ఇది అయిపోతుంది. దానివల్ల కూడా ఆ ప్రాబ్లం రావచ్చు. అంటే ఇవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఏదో బుక్లో చూసి చెప్పలే, ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను అది. సో దానికి ఏంటంటే మనం ప్రాపర్ దాన్ని సపరేట్ డివైడ్ చేసేయాలి. గ్రూప్లోంచి ముందు డివైడ్ చేసేసి మనం ఏదైతే ఇప్పుడు హ్యాండ్ ఫీడింగ్ స్టేజ్ ఏది ఉంటుందో, ఏది చిన్నపిల్లలకి ఎలా ఇస్తామో A19 అట్ట విటమిన్స్, ఫ్యాట్ కంటెంట్ ఉండేది ఒక 1 వీక్ to 15 డేస్ వాటికి మనం పట్టుకొనైనా ఫీడ్ చేయాలి ఆ టైంలో. ఎందుకంటే అవి తినలేవు. అవి ఫీడ్ చేసినప్పుడు ఒక 15 డేస్కి ఒక స్టేజ్కి వచ్చి తినే స్టేజ్కి వచ్చినప్పుడు ఇంక కవర్ అయిపోతుంది. ఎందుకంటే అది చెస్ట్ డ్రై అయిపోయినప్పుడు బాగా వీక్గా ఉంటుంది, తినేదానికి ఇది కూడా ఉండదు, లైక్ చేయదు తినడానికి. అప్పుడు మనం హ్యాండ్ ఫీడ్ అయినా చేయాలి. అది చెప్పండి. ఎగ్ ఫెర్టిలిటీ, ఇన్ఫెర్టిలిటీ అంటే ఇప్పుడు 2 ఫీమేల్స్ వచ్చినప్పుడు హ్యాచింగ్ ప్రాబ్లం ఉంటుంది దాంట్లో. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయా బర్డ్స్? మీరు ఏది వాడుతున్నారు? బాక్స్లో నెస్టింగ్ మెటీరియల్ ఏమి వేస్తున్నారు? అవి న్యాచురల్గా నెస్టింగ్ పెట్టు. కొన్ని పేరెంట్స్ ఏంటంటే పొదిగేది అలవాటు ఉండవు, పక్కకు దోసేస్తాయి. మేల్స్ ఫీమేల్స్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం ఊరికే మూతలు అయితే చూసినప్పుడు ఎగ్స్ పక్కకి వెళ్ళిపోతాయి. అవి ఏంటంటే మళ్ళీ తీసుకొని వచ్చి కూర్చునే సిచ్యువేషన్ ఉండదు లోపల, మీరు గమనించండి. అవి మేటింగ్, ప్రాపర్ మేటింగ్ నేను చెప్పాను కదా, మీకేందంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి వాటికి. ఇమీడియట్గా మళ్ళీ దానికి ఏంటంటే ఫామ్ అవుతుంది, సైకిల్ ఫామ్ అయినప్పుడు అది మేటింగ్ అవ్వనప్పుడు ఇన్ఫెర్టిలిటీ ఎగ్స్ పెట్టేస్తుంది అది. సో దానివల్ల మనకి పెయిర్ ప్రాబ్లం కాదు. నేను చెప్పాను కదా, ఆ పద్ధతి ఫాలో అయినప్పుడు ఏమవుతుంది అంటే గ్యాప్ ఇస్తాం మనం. ఒక 15 days to 20 days మినిమం ఇవ్వాలి. లేదంటే మనకి ఈ 1 month పిల్లలు ఏదైతే తాగుతుందో దానికి మళ్ళీ సైకిల్ ఫామ్ అవుతుంది. సో మేటింగ్ చేయనీదు, ఎందుకంటే పిల్లలకి ఫీడ్ పెట్టేటప్పుడు మేల్ని మేటింగ్కి యాక్సెప్ట్ చేయదు. ఆ టైంలో దీనికి సైకిల్ ఫామ్ అయిపోద్ది. పిల్లలు దిగానే అది ఇమీడియట్గా గుడ్లు పెట్టేస్తుంది. మనం ఏంది గుడ్లకు వచ్చినాయి అని చెప్పి బాక్స్ ఇచ్చేస్తాం.
ఆ ఇన్ఫెర్టిలిటీ ఎగ్స్ వచ్చేస్తాయి అప్పుడు. సో అవి తీసేస్తే మళ్ళీ మేటింగ్ అయినప్పుడు పెడతాయి. దానికి కొంచెం టైం ఉండాలి. మనం ఇమీడియట్గా బ్రీడ్ అయిపోతున్నాయి, వచ్చేస్తున్నాయి అనుకోవడం మన పొరపాటు. అది మెయిన్గా వచ్చే ప్రాబ్లం అదే. మీకు వచ్చిన ప్రాబ్లం అదే ఉండొచ్చు. చెప్పండి సార్. ఎప్పుడైతే లోపలికి వెళ్తా మీ దగ్గర ఇన్క్యుబేటర్ అట్లాంటిది ఏదన్నా ఉంది, దానికి ఏంటంటే ప్రాపర్ హీట్ లేనప్పుడు, ప్రాపర్ నేను చెప్తాలే, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయాలి కదా. పర్లేదు. ఈ ఇన్క్యుబేటర్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ప్రాపర్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి వస్తుంది. దానికి ఏంటంటే ప్రాపర్ టెంపరేచర్ ఉండదు కాబట్టి ఆ ఫార్మేషన్ అనేది డ్రై అవ్వదు. ఆ వెట్ అనేది ఉంటుంది కదా, అది ప్రాపర్గా హీట్ ప్రొడ్యూస్ చేయలేనప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది. ఓకే 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 దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది సార్ అది. మీరు నాకు పర్సనల్గా కాల్ చేయండి, నేను మీకు క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీ ప్రాబ్లం నాకు అర్థమైంది, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకు అది పర్సనల్గా చేయండి నాకు. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి మీ డౌట్ ఏమన్నా? ఏజ్ గ్రూప్ కరెక్ట్గా ఉన్నప్పుడు అటాక్ అనేది ఏమి ఉండదు. పెయిర్ సెట్ నేను చెప్పాను కదా, ఏదైతే మేలు ఫిమేల్ డివైడ్ చేసి ప్రాపర్గా టైంకి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెయిర్ అయిపోతాయి. అటాక్ చేసుకున్నాం మనం. ఎందుకంటే సైజ్ చూస్తామంటే నెక్స్ట్ పిల్లలు బాగా వస్తాయో లేదో, ఆ బ్రీడ్ క్వాలిటీ ఆఫ్ బ్రీడ్ మెయింటైన్ చేయడానికి. సైజ్ పరంగా ఏమి ఉండదు. అది వాటికి అక్కడ కంఫర్టబుల్ లేనప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.